అరే నువ్వు కొన్నావు మస్తు బండి కొన్నావురా. అరే నా బండి నడిపిన ఎట్లా అనిపించిందా? నీ బండి ఫస్ట్ గేర్ లోనే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాగా పోతుంది స్మూత్ గా. అరే తెలుసారా ఈ బండి కోసం ఎంత మంది వెయిట్ చేసి తెలుసా? ఫస్ట్ పిలిచి నాకే ఇచ్చిరా బండి. గ్రేట్ రాను. అరే మనం ముగ్గురం కలిసి టూర్ కోదామా ఈ బండి పైన? పోదామంటే అరే కొత్త బండి కొన్నామంట ఏడుంది చూడలేవారా మూలకి మొట్ట బండి స్టార్ట్ చేసి రాగానే లేస్తుంది నీకు. సరే కానీ ఒకసారి తాళం బండి నడిపి చూస్తాను. ఆయన బండి మొత్తం చెత్త సౌండ్ వస్తుంది. గేర్ వేస్తే బ్రేక్ పడుతుంది, బ్రేక్ వేస్తే గేర్ పడుతుంది. నీ అమ్మ చెత్త బండి. రే ఇందాకైతే స్మూత్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అన్నావు కదరా. నువ్వు బాలేదంటే మళ్ళీ ముఖం పెట్టుకుంటావని చెప్పిన. అరే ఈ ముఖమే మొట్టలాగా ఉంటది కదరా. కరెక్ట్ చెప్పినవరా. అరే తెలుసా ఆయన బండి కోసం అంట చాలా మంది వెయిట్ చేస్తా అంట. ఫస్ట్ లోపలి పిలిచి ఇంకే ఇచ్చిర్రంట. అవునా? అరే నోట్లకి ఇచ్చిరా చేతులకి ఇచ్చిరారా? మీ ఇద్దరికి ఇచ్చిరా నోట్లకి చేతులకి. అరే మర్చిపోయినా ఇంకా అంటే ఈడిన పిల్లతో రేపు టూర్ కోతాడంటారా బండి మీద. ఎన్న ఉద్దరాడుతాడు. అరే టూర్ గుని తీసి లీడ్ రా పోదామా మన ముగ్గురం అంటే పోదాం అన్న. మరి మన ముగ్గురం పోదాం పోదాం రా. దాంట్లో ముందు పోదాం. అయినా నీ బండి పైన ఇద్దరే కూర్చుంటారు కదరా. మేమిద్దరం కూర్చుంటే నువ్వేడ కూర్చుంటావు కూర్చుంటావా? అలవాటేరా దానిపైన కూర్చోవడం. రెండే పదాలు వెళ్ళిపోవడమే బెస్ట్. అంటే గెలుపుతూనే ఉంటుంది కొడుకులు.